నమస్తే సంతోష్, వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత డోన్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్కారం రాజేంద్రనాథ్ గారు. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది. అయితే బాగా సమ్మర్ కాబట్టి పబ్లిక్ అందరికీ కూడా డే టైంలో పగులుపూట బాగా వేడిగా ఉంది. ఎస్పెషల్లీ రాయలసీమ వాతావరణం కూడా బాగా వేడిగా ఉంటుంది, హై టెంపరేచర్స్ కదా, సో అదొకటి. బట్ ముమ్మరంగా సాగుతూ ఉంది. ప్రజల స్పందన ఎలా ఉంది ఈ 5 ఏళ్ల పరిపాలన మీద? బడుగు బలహీన వర్గాలందరూ కూడా ప్రభుత్వం ద్వారా జరిగిన ఏదైతే సంక్షేమ పథకాలు అండ్ సంక్షేమ పథకాలు అందడము, సంక్షేమ పథకాలు డిజైను, ఇవన్నిటి మీద కూడా చాలా తృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ విధమైన వ్యక్తిగతంగా పనికొచ్చే సంక్షేమం ఈరోజు మనం గమనించినట్లయితే విద్య కానీ, వైద్యం కానీ, దాని తర్వాత మహిళలకు వాళ్లకు ఆర్థికంగా బాగుపడేదానికి ఏదైతే లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అండ్ అందడం కూడా, అంటే ఒకరి దగ్గరికి పోకుండా, ఒకరి దగ్గరికి వేడుకోకుండా అర్హతను బట్టి ఆన్ మెరిట్ వస్తూ ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా బాగా చాలా. ఈ 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు 100% ప్రతి ఇంటికి అందాయనుకుంటున్నారా? ఆ అర్హతను బట్టి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అంది. ఏదైనా 1-2 టెక్నికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే తప్ప అందరికీ అందినట్టు. డోన్ నియోజకవర్గానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటి? బుగ్గన ముందు తర్వాత డోన్లో అభివృద్ధిని ఎలా చూడాలంటారు? ఇది చాలా వెనుకబడిన ప్రాంతం అన్నమాట. ఎందుకంటే రాయలసీమనే బాగా వెనుకబడిన ప్రాంతము. రాయలసీమలో మనకు ఈ డోను తర్వాత కొంత పత్తికొండ, ఆలూరు, ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్లో మనకు చాలా వాటర్ స్కేర్సిటీ, ఎందుకంటే వర్షపాతం చాలా తక్కువ అన్నమాట. అండ్ ఈ టెరెయిన్ కూడా కొండ ప్రాంతం ఇదంతా కూడా. సో కాబట్టి మనకి ఇక్కడ కూడా రిజర్వాయర్స్ కానీ, మనకు ఏదైనా వాటర్ స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాం. అప్లాండ్ ఏరియా, బాగా అప్లాండ్ ఏరియా, ఎర్రనెల్లలు ఎక్కువ, రెడ్ సాయిల్స్, బోల్డర్స్, గుండ్లు. సో వ్యవసాయానికి సూట్ అయ్యే పొలాలు కాదు ఇవన్నీ కూడా. అండ్ గత ఎన్నో దశాబ్దాలుగా ఫ్యాక్షన్తో ఇబ్బంది పడిన ప్రాంతం ఇదంతా కూడా. దాదాపు ప్రతి ఊర్లో మర్డర్లు, ఫ్యాక్షన్ ఓరియంటెడ్ ఘర్షణలు, కొట్లాటలు, కంటిన్యూస్గా హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, ఇవన్నీ ఈ ఇబ్బందులు పడేటివి అనమాట. ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా ఆశ్రయించేవాళ్ళు. అయితే ఈ పరిస్థితుల్లో ఒక ప్రణాళిక రూపొందించడం జరిగిందనమాట. ఇది ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైతే చదువు అయిపోయి సర్పంచ్గా నేను బేతంచెర్ల గ్రామ పంచాయతీలో పనిచేశానో అప్పుడు కూడా గమనించి ఈ ప్రాంతానికి జీవితంలో ఎప్పుడన్నా కానీ మనకు ఒక అవకాశం ఇస్తే ఏ విధంగా అభివృద్ధి పరచాలి ఈ ప్రాంతాన్ని అని ప్రణాళిక పెట్టుకుంటూ అప్పటి నుంచి దాదాపు 25 సంవత్సరాలు, అంటే ఇప్పుడు నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1992 తర్వాత. సో అప్పటి నుంచి దశాబ్దాల 2 దశాబ్దాల పైగా దాన్ని బాగా వివిధ ప్రాంతాలకు పోయినప్పుడు గమనించడము, వివిధ ప్రాంతాల్లో చూడటము, ఆ తర్వాత ఎక్కడైతే వివిధ దేశాలకు పోయేదానికి అవకాశం వచ్చినప్పుడు అక్కడ చూడటము, ఏవైతే మనకు పొందుపరిస్తే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని గమనించుకొని ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రింకింగ్ వాటర్. అసలు ఇక్కడ విపరీతమైన వాటర్ స్కేర్సిటీ. ఎన్నో గ్రామాలు సింగిల్ బోర్ మీద ఆధారపడి ఆ సింగిల్ బోర్ ఫెయిల్, ఒక్క మాన్సూన్స్, ఒక్క సంవత్సరం వర్షాలు ఫెయిల్ అయితే నెక్స్ట్ సంవత్సరానికి బోర్సే ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఊరంతా ఒక్క బోర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆ ట్యాంకర్స్తో ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే చేస్తామో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకటి, ఆ ట్రాన్స్పోర్టేషన్ మానిటర్ చేసేది కష్టము. రెండోది, ట్రాన్స్పోర్టేషన్ జరిగిన తర్వాత ఆ కంట్రోల్ చేసి దాన్ని కరెక్ట్గా ఇది చేయడం కూడా చాలా కష్టం అనమాట. నెక్స్ట్ సాగునీరు అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్టేజ్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే ప్రతి సంవత్సరము వందల మంది, ఈవెన్ వేలలో కూడా డిపెండింగ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్స్ వస్తారు, చదువుకుంటారు, ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నమాట. సో ఆ విధమైన ఆలోచనతో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ దట్ లెవెల్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆ ప్రణాళిక ప్రకారం రావడం. అందుకనే ది బిగ్ అచీవ్మెంట్స్ హియర్. ఒకటి, వాటర్ గ్రిడ్
గోరకల్ రిజర్వాయర్ ఏదైతే ఉందో గోరకల్ రిజర్వాయర్కి వాటర్ వచ్చేది కృష్ణా వాటర్ కూడా ఎప్పుడు తుంగభద్ర కృష్ణాలో కలిసిన తర్వాత. సో మనకు జనరల్గా డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు కూడా తుంగభద్ర బెస్ట్ వాటర్ అంటారు కంట్రీలో. అందుకని ఒక సేయింగ్ ఉందన్నమాట, గంగా స్నాన తుంగా పాన అని. సో గంగలో స్నానం చేయాలి, తుంగభద్ర నీళ్లు తాగాలి. సో తుంగభద్ర వాటర్ కృష్ణాలో కలిసిన తర్వాత మనకు గోరకల్లోకి వస్తాయి. గోరకల్ రిజర్వాయర్లో స్టోర్ అయిన తర్వాత 350 crores 350 కోట్లతో ఆ వాటర్ త్రూ పైప్ లైన్ తెచ్చి బేతంచెర్ల ఊరు దగ్గర 8 acres ఆఫ్ ల్యాండ్లో మన భూమిలో దాన్ని ట్రీట్ చేసి రా వాటర్ను ట్రీట్ చేసిన తర్వాత ఆ వాటర్ను ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీకి పంపు చేయబోతామని అన్నమాట. అంటే విలేజ్ టు విలేజ్ కాదు, డోర్ టు డోర్. సో 350 crores వచ్చేసి మనకు మెయిన్ వాటర్ స్కీము అండ్ ఒక 40 చిల్లర కోట్లు ఫర్ బేతంచెర్ల మున్సిపాలిటీ, 40 చిల్లర కోట్లు ఫర్ డోన్ మున్సిపాలిటీ. అంతా కలిస్తే 450 కోట్లు అవుతుంది. 450 కోట్లతో ఆల్మోస్ట్ మనం కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు బెస్ట్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఇంచుమించు బెస్ట్ డ్రింకింగ్ వాటర్ డోర్ టు డోర్ సప్లై. 77 చెరువుల ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. హంద్రీ నివాస్ సుజలశవంతి నుంచి అక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి ఆ వాటర్ ద్వారా మనము బేసికలీ ఎక్కువ డోన్ అండ్ పత్తికొండ నియోజకవర్గాల్లో 36 చెరువులు డోన్లో, సిమిలర్లీ పత్తికొండ అండ్ ఇంకొక 2 ఆలూరులో కొన్ని అండ్ మన పాణ్యంలో కొన్ని, బట్ 36 చెరువులు. సో 36 చెరువులు కుంటలకు నీళ్ళు వచ్చిన దాని వలన ఇంచుమించు 20 నుంచి 25 గ్రామాలకు వాటర్ మన వ్యవసాయానికి నీళ్లు సప్లై చేసేదే కాకుండా ఇంకా ఎన్నో గ్రామాలకు కూడా గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు పెంచడం జరుగుతుందన్నమాట. సో అదొకటి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి మనకు వెటర్నరీ పాలిటెక్నిక్ అండ్ షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ప్యాపిలి మండలం హుసేనాపురంలో కట్టడం జరిగింది. డోన్లో మనము ఒక రెసిడెన్షియల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ ఫర్ బీసీ గర్ల్స్ ఒకటి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ డోన్ ఒకటి, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐటీఐ హాస్టల్ 300 bedded హాస్టల్ డోన్లో ఒకటి అండ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఒకటి, హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఒకటి. సో ఇందులో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ రన్నింగ్, బిల్డింగ్ కంప్లీట్ అయింది, రెడీ ఫర్ ఆక్యుపేషన్. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ రన్నింగ్ అండ్ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్. ఐటీఐ హాస్టల్ 300 bedded హాస్టల్ బిల్డింగ్ కంప్లీటెడ్, రెడీ ఫర్ ఆక్యుపేషన్. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అండ్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ శాంక్షన్స్ వచ్చినాయి, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ చేస్తాం. బేతంచెర్లలో ఒక ఐటీఐ, ఒక ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ అండ్ ఒక రెగ్యులర్ పాలిటెక్నిక్ బేతంచెర్లలో, ఇవి కాక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అండ్ 1 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ అన్నమాట. ఇవన్నీ కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్స్ దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇక్కడ డోన్లో ఇస్ కేంద్రీయ విద్యాలయ తెచ్చుకోగలిగినాం డోన్కు. సో నార్మల్గా ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్, కేంద్రీయ విద్యాలయ ఫర్ డోన్ అనమాట. అలాగే డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా ఈ డోన్ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారంటారా? ఈ డోన్ నియోజకవర్గ ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఎందుకంటే సేవ చేసేటప్పుడు నేను ఎప్పుడు ఆలోచన చేసేది ఎట్లా అంటే, రాజకీయం అనేది ఒక సామాజిక బాధ్యత, పాలిటిక్స్ అనేది. సో జనరల్గా మనం సర్వీస్ టు ద నేషన్. ఇప్పుడు ఒక దేశంలో మనం పౌరులుగా ఉన్న తర్వాత మనం ఆ దేశానికి సర్వ్ చేయాలి. ఏ విధంగా సర్వ్ చేయాలి? డిఫరెంట్. ఒకటి వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండొచ్చు, ఒకటి గవర్నమెంట్ సర్వీస్లో ఉండొచ్చు, ఒకటి రాజకీయం ద్వారా మనం సర్వ్ చేయొచ్చు. సో మా ఫాదర్ చెప్పేవాళ్ళు అనమాట, నాకు 2 కొడుకులు ఉన్నారు, మామూలుగా అయితే ఒకరినన్నా నేను ఆర్మీకి పంపించాలి, బట్ ఐ వాజ్ సెల్ఫిష్ ఇనఫ్ టు నాట్ సెండ్ ఈవెన్ వన్. సో ఐ వాంట్ యూ టు సర్వ్ సమ్ వే, ఐ వాంటెడ్ టు సర్వ్ ద కంట్రీ అని. సో వీ సెలెక్టెడ్ దిస్ పాత్, పాలిటిక్స్ ద్వారా సర్వీస్ టు ద నేషన్ అనమాట. అండ్ ద ఆపర్చునిటీ వాజ్ గివెన్ టు బీ మై జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చినారనమాట. సో ఐ వాజ్ ఏబుల్ టు మేక్ యూజ్ ఆఫ్. వైసీపీ ప్రభుత్వం ముందు తర్వాత చూసుకుంటే వైద్య విద్యారంగం ఎలా ఉందంటారు? కంపారిజనే లేదు కదా. అప్పటికి విద్య ఈరోజు నేను క్యాంపెయినింగ్లో చూసేటప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏమ్మా నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే 9th 10th ఏదన్నా అడిగితే ఇంగ్లీష్లో చెప్తున్నారు అనమాట. అండ్ పేరెంట్స్ అంతా ఎంతో చాలా ప్రౌడ్గా ఉన్నారు అందరూ. నేను అడిగాను అనమాట పేరెంట్స్ను, ఇంతకుముందు పిల్లలు ఎప్పుడైనా ఇంగ్లీష్లో చెప్పినారా? మా సమాధానం అంటే లేదు సార్ ఎప్పుడైనా. సో దట్ ఈస్ ద ఇమ్మీడియట్ ఇంప్రూవ్మెంట్ యూ కెన్ సే. అంత ఇంప్రూవ్మెంట్ మనకు, అంత చేంజ్, నాట్ ఓన్లీ చేంజ్ మనం గమనించగలుగుతాం అనమాట. సో అదొకటి ఉంది. అండ్ విద్య మీరు చూస్తున్నారు కదా, నాడు నేడు వచ్చిన తర్వాత ఈ కొత్త మనకు దాదాపు 30,000 ప్లస్ ఆల్మోస్ట్ 50,000 జాబ్స్ మనము వైద్య రంగంలో ఫిల్ చేయడం జరిగింది.
ఫిల్ చేసిన తర్వాత హాస్పిటల్స్ అన్నీ కూడా అట్ డోర్ స్టెప్, డాక్టర్ అట్ డోర్ స్టెప్పే కదా మనకి ఇంచుమించు ఏ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకనొకప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో అసలు డాక్టర్ ఎట్ డోర్ స్టెప్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. అట్లాంటిది ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎట్ డోర్ స్టెప్ ఉంది కదా. అండ్ మ్యాపింగ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి పౌరుణ్ణి మ్యాప్ చేస్తున్నారు. మ్యాప్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన హెల్త్ రికార్డ్ డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఈవెన్ మెడిసిన్స్ కూడా డోర్ స్టెప్కు రాబోతున్నాయి అన్నమాట. అండ్ దాదాపు 16-17 మెడికల్ కాలేజెస్, కొత్త మెడికల్ కాలేజెస్ అండర్ కన్స్ట్రక్షన్, కొన్ని కంప్లీటెడ్. అదేవిధంగా మనకు పిహెచ్సి నుంచి సిహెచ్సి నుంచి అన్ని ప్రతి ఒక్కటి కూడా మోడర్నైజేషను, కొత్త బిల్డింగ్లు. అండ్ చాలా సైంటిఫిక్గా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి, బికాజ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ హిస్ పెట్ ప్రాజెక్ట్స్ కాబట్టి చాలా సైంటిఫిక్గా చేయడం జరిగింది. ఏ విధంగా ఒక పర్టికులర్ పాపులేషన్ ఉండే ఏరియాకు ఒక హెల్త్ సెంటరు, ఆ తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్ కానీ రూరల్ హెల్త్ సెంటర్ కానీ, అదేవిధంగా మనకు పిహెచ్సి, అదేవిధంగా సిహెచ్సి, అదేవిధంగా మనకు 108లు, అదేవిధంగా మనకు 104 ఫర్ టేకింగ్ ద డాక్టర్స్. చాలా సైంటిఫిక్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. మీరు స్కూల్స్ చూసినా కూడా సిలబస్ నుంచి, ఇంగ్లీష్ మీడియం నుంచి, అండ్ మన రిపేర్స్ అండ్ రెనోవేషన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్ నుంచి చూసినట్లయితే కార్పొరేట్ స్కూల్స్కు ఈ స్కూల్స్కు ఎక్కడ, చాలా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ బెటర్. అది ఇట్ ఈస్ విజిబుల్ కదా. మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GR చూస్తే అప్పటికిప్పటికి 10% గ్రోత్. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక ఆర్థిక శాఖ మంత్రిగా మీ సమాధానం? కంప్లీట్గా ఫాల్స్ ప్రాపగండా, కంప్లీట్గా. ఎందుకంటే అప్పు చేసేదానికి ఏ విధంగా అంటే ఆ విధంగా అప్పు చేయలేము, పరిమితి ఉంటుంది. ఇట్ ఇస్ కాల్డ్ FRBM, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది ఒక చట్టం. ఆ చట్టం ప్రకారంగా మనము ఒక పరిమితి ఉంటుందన్నమాట. ఆ పరిమితులు అంటే మన స్థూల ఉత్పత్తి ఎంతైతే ఉంటుందో ఆ స్థూల ఉత్పత్తిలో ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ప్రకారమే మనం చేయొచ్చు. మామూలు పరిస్థితుల్లో 3%, కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని 3ను కొంచెం పెంచడం జరిగింది, మళ్ళీ స్టెప్పుల వారీగా తగ్గడం జరిగింది. కొన్ని సంస్కరణలు చేస్తే మళ్ళీ పరిమితి అవకాశం ఇచ్చారనమాట. అది దాటి చేసేదానికి రాదు అప్పు. ఈ విధంగా ఒకవేళ అప్పు అంటూ పరిమితి కంటే ఎక్కువ జరిగిందంటే గత ప్రభుత్వంలో జరిగింది. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకో కొన్ని పరిస్థితుల్లో క్యాలిక్యులేట్ చేసుకోక 16,000 కోట్లు పరిమితి కంటే కూడా ఎక్కువ గత ప్రభుత్వం చేసింది. అది మన పరిమితిలో తగ్గిస్తే మేము పోయి రిప్రజెంట్ చేసాం. ఇది గత ప్రభుత్వం కదా, గత ప్రభుత్వం ఎక్కువ చేసినప్పుడు చూసుకోవాల్సింట్రీ, ఇప్పుడు మాకు తగ్గిస్తే ఎట్లా ఇప్పుడు ఉండే కోవిడ్ పరిస్థితులు అని చెప్పి రిప్రజెంట్ చేసి కొంత వెసులుబాట్ల కోసము మేము రిప్రజెంట్ చేస్తున్నాం. సో అప్పు అంటే ఎక్కువ జరిగింటే అప్పుడు జరిగింది. ఈ 5 ఏళ్లలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్ని కల్పించింది ప్రభుత్వం? గవర్నమెంట్లోనే చూసుకుంటే ఇప్పుడు అంతా లెక్కేస్తే ఇంచుమించు దాదాపు క్లోజ్ టు 3 లక్షలు. 1 లక్ష చిల్లర మనకు సెక్రటేరియట్ ఎంప్లాయీస్, దాని తర్వాత మెడికల్ అండ్ హెల్త్, దాని తర్వాత మొన్న టీచింగ్ ఇది, ఆ తర్వాత మనం 50,000 ఎంప్లాయీస్ ఆర్టీసీల నుంచి విలీనం చేసుకోవడము, 2 lakhs అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ 2,50,000 3 lakh మధ్యలో ఉంది ఫిగర్ కరెక్ట్గా చూసినట్లయితే. ఇది ఎక్స్క్లూడింగ్, ఇది ఓన్లీ ప్యూర్ గవర్నమెంట్, ఎక్స్క్లూడింగ్ వాలంటీర్స్, ఎక్స్క్లూడింగ్ కాంట్రాక్టెడ్ అండ్ అవుట్సోర్సింగ్ కాక ప్యూర్ గవర్నమెంట్. అట్లా చూస్తే వాళ్ళ కంపారిజన్ లేదు. వాళ్ళు ఎంత చేసినారు అంతే. వాళ్ళ 5 ఏళ్లలో 30,000 ఏమో, వాళ్ళు 5 ఏళ్లలో 30,000 చేస్తే మనం 5 ఏళ్లలో 2,60,000 ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేకున్నాను, కానీ ఎనీవేర్ బిట్వీన్ 250 and 300 మల్టిపుల్ టైమ్స్. కంపారిజన్ లేదు అసలు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది కీలకం కానుందంటారా? వాలంటీర్స్ అనేది ఇప్పుడు అదొక సర్వీస్. సో సర్వీస్ అనేది ఎప్పుడైతే హౌస్ హోల్డ్ ప్రొవైడ్ అయింటుందో డెఫినెట్గా పబ్లిక్ ఆర్ హ్యాపీ విత్ ద సర్వీస్ కదా. ఇప్పుడు ఒక చిన్న పనికి కొంత ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అనుకోండి, లేదా పొద్దున్నుంచి సాయంత్రము కూలి పనికో లేకుంటే లేబర్గా ఉన్న వాళ్ళు, లేదా వేరే ఏదన్నా వాళ్ళు ఆ గవర్నమెంట్ బెనిఫిట్ కోసము గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగేదానికి ఆ బెనిఫిట్ ఇంటికి అందేదానికి చాలా డిఫరెన్స్ కదా. వెదర్ అది అప్లికేషన్ అనుకోండి లేదా మనకు బెనిఫిట్ అందడం అనుకోండి, 2 విధంగా కూడా. కాబట్టి వాలంటీర్ అనేది ఇట్ ఈస్ అ గుడ్ సర్వీస్. ఆ సర్వీస్ అయితే ఈ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ది జగన్మోహన్ రెడ్డి గారిది వన్ ఆఫ్ ద మెయిన్ గవర్నెన్స్ ప్రిన్సిపల్స్లో ఏముంది, బ్రింగింగ్ గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్. అంటే మన ఇంటికి డోర్ స్టెప్ తీసుకురావడం అనేది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ అనమాట దాంట్లో. దాంతోపాటు
ఈ డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ అనేది కూడా అందుకే వికేంద్రీకరణలో భాగంగానే మనకు రైట్ ఆ పిరమిడ్ స్ట్రక్చర్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో ఉండాలి, మనకు లెజిస్లేచర్ అండ్ అదర్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ గుంటూరులో ఉండాలి, మన కోర్ట్ అండ్ జ్యుడిషియల్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ మన కర్నూలులో ఉండాలి. అదే దాంట్లోనే భాగంగానే మనము రెవెన్యూ డివిజన్స్ తయారు చేయడం జరిగింది. దాంట్లోనే జిల్లాలు పెద్ద పెద్ద జిల్లాలంతా కూడా మోర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము స్మాలర్ యూనిట్స్ తయారు చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మనకు విలేజ్ సెక్రటేరియట్స్లో, అందులో భాగంగానే మనకు వాలంటీర్ వ్యవస్థ, ఇదంతా కూడా పిరమిడ్లో బాటమ్ పోర్షన్ వాలంటీర్. ఆర్థిక శాఖ మంత్రిగా కావచ్చు, డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డోన్ని చాలా వరకు మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే గెస్ట్ హౌస్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇంకా అనేక కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇన్ని చేశారు. అంటే డోన్ అభివృద్ధిపై మీకున్న విజన్ ఫుల్ఫిల్ అయిందా? ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఏముందంటారు డోన్లో? మనం ఏదైనా మంచి చేయాలని అనుకున్నప్పుడు, ఏదైనా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ప్రగతి వైపు మనం ఏదన్నా ఒకవేళ ఆలోచన చేసినప్పుడు ఆటోమేటిక్గా అది నెవర్ ఎండింగ్ పెరుగుతూనే ఉంటుందన్నమాట. మనకు ఒక సర్వీస్ చేయాలా అనే ఆలోచన ఉన్నప్పుడు దానికి ఎండ్ అనేది ఏమి ఉండదన్నమాట. ఇంకా ఒక దాని తర్వాత ఒకటి, ఫస్ట్ మనం ఒక స్కూల్ అనుకుంటాం, ఒక స్కూల్ పై నెక్స్ట్ మల్టిపుల్ స్కూల్స్ అనుకుంటాం, దాని తర్వాత కాలేజ్ అనుకుంటాం, దాని తర్వాత మల్టిపుల్ కాలేజెస్ అనుకుంటాం. నెవర్ ఎండింగ్ అనమాట అది ఇట్ వోంట్ స్టాప్. బుగ్గన గారు, డోన్ రూరల్ చూసుకుంటే రూరల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది? రూరల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క డోర్ స్టెప్కు ఇంకొక 2 నెలల లోపల డ్రింకింగ్ వాటర్ రాబోతుంది. దాదాపు 36 చెరువులకు మనం నీళ్ళు ఇచ్చినందువల్ల ఇంచుమించు 10,000 ఎకరాల పైన డైరెక్ట్ ఆయకట్టే క్రియేట్ అవుతుంది అనమాట, తయారవుతుంది కొత్త ఆయకట్టు. ఆ తర్వాత ప్రతి ఒక్క గ్రామానికి బ్రహ్మాండమైన రోడ్లు వేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్క మండలంలో వికేంద్రీకరణ మాత్రమే ప్రతి ఒక్క మండలంలో కూడా, అంటే ఉదాహరణకు ప్యాపిలి మండలంలో మాకు పశు సంపద ఎక్కువ, యాదవుల పాపులేషన్ ఎక్కువ, జనాభా ఎక్కువ కాబట్టి షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ అదొక యునీక్ ఇదనమాట. షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఎట్లంటే జనరల్గా ఎవరైతే మనం పశువులను చూసుకుంటూ ఉంటామో, పశు సంపద ఉంటుందో, టెక్నికల్గా మనం సైంటిఫిక్గా నేర్చుకోరు. సో షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్లో కేవలం ఒక 1 వీక్ కోర్స్ లోపల మనం మామూలుగా ఒక లైఫ్ టైంలో ఏవైతే నేర్చుకుంటాం అంతకంటే ఎక్కువ వారంలోనే నేర్చుకుంటాం. సో అది షెపర్డ్ ట్రైనింగ్ విత్ హాస్టల్, షెపర్డ్ ట్రైనింగ్ సెంటరు, వెటర్నరీ పాలిటెక్నిక్ అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంతకుముందు చెప్పినట్లుగా టెక్నికల్ దీనికోసం బేతంచెర్ల, అట్లా ఇవన్నీ కూడా రూరల్ కదా, స్ప్రెడ్ అవుట్, అంటే కంప్లీట్ డెవలప్మెంట్ అంతా కూడా స్ప్రెడ్ అవుట్ అనమాట. ఇప్పుడు రోడ్స్ అన్ని గ్రామాలకు అందాయి, మనకు డ్రింకింగ్ వాటర్ అన్ని గ్రామాలకు, అన్ని హౌస్ హోల్డ్స్కి అన్ని ఇళ్ళకు అందుతుంది, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా సాగునీరు అందుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్గా డివైడ్ చేసాం. సో దట్ ప్రతి మండల్లో, ఇప్పుడు ఉదాహరణకు మీరు వెటర్నరీ అనేది మనం ప్యాపిల్కి ఇవ్వడం జరిగింది, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డోన్కి ఇవ్వడం జరిగింది, కేంద్రీయ విద్యాలయ డోన్కి ఇవ్వడం జరిగింది, ఐటీఐ డోన్కి ఇవ్వడం జరిగింది, పాలిటెక్నిక్ బేతంచెర్లకు ఇవ్వడం జరిగింది, ఇంకొక ఐటీఐ బేతంచెర్లకు ఇవ్వడం జరిగింది, ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ బేతంచెర్లకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏమైందంటే డీసెంట్రలైజ్ చేసేసినాం అన్నమాట. ఒక్క చోట కేంద్రీకృతం చేయకుండా వికేంద్రీకరణ చేయడం జరిగిందన్నమాట. వైసీపీ హయాంలో రైతుల పరిస్థితులు మారాయంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఆర్బీ కేసు వచ్చిన తర్వాత మనకు సైంటిఫిక్గా మనకు ఇన్ఫర్మేషన్ కానీ, సప్లై ఆఫ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ కానీ, ఆ తర్వాత ప్రొక్యూర్మెంట్ కానీ, కొనుగోలు కానీ, ఇవన్నీ కూడా ఆర్బీకే ద్వారా జరుగుతుంది కదా. సో ఆటోమేటిక్గా ఇది ఒక సెక్రటేరియట్ పరిధిలో జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనం ఎక్కడో మార్కెట్ యార్డ్కు పోయే బదులు ఇప్పుడు మన డోర్ స్టెప్లో, ఇంచుమించు డోర్ స్టెప్ మాదిరి కదా, అది కూడా ఊళ్ళోనే జరిగిపోతుంది అనమాట. రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు భరోసా కూడా సమ్ హెల్ప్, ఒక ఆర్థిక సహాయం ఫార్మర్లకు. అండ్ తర్వాత ప్రొక్యూర్మెంట్ కూడా మనం అంతకుముందు ప్రొక్యూర్మెంట్కు ఇప్పుడు మనం తీసుకునేది, మనం ఇచ్చే ఎంఎస్పి కానీ, ఇన్పుట్ సబ్సిడీస్ కానీ, మనకు గవర్నమెంటే చాలా ప్రొయాక్టివ్గా ముందుకొచ్చి చేస్తుందన్నమాట. డెఫినెట్గా టీడీపీ వేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే, అంటే రాజధానిగా ఉంటేనే డెవలప్మెంట్ అవుతుందా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ రాజధాని అవసరమా అంటూ టీడీపీ ఆరోపణ. డబుల్ మాట. వాళ్ళే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, డెవలప్మెంట్ అనేది రాజధాని అయితేనే వస్తుందని. ఆయనే చెప్పినాడు అప్పుడు ఈ క్వశ్చన్ మేము అడిగినామన్నమాట. నవరత్నాలు అని చెప్పి మీరు హెల్త్ సిటీ అక్కడే ఎంట్రీ, ఐటీ సిటీ అక్కడే ఎంట్రీ, క్యాపిటల్ అక్కడే ఎంట్రీ, జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడే ఎంట్రీ, దాని తర్వాత లాస్ట్కు టూరిజం కూడా అక్కడే ఎంట్రీ, అన్నీ ఒకటే చోట పోతే శ్రీకాకుళం ఏం కావాలి, అనంతపురం ఏం కావాలి మేము అడిగినాము. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, రాజధాని అన్ని ఇక్కడ ఉంటేనే పెద్ద ఊరు అవుతుంది, ఆ ఊరు పెద్ద ఊరు అయితేనే మంచిది అని చెప్పి ఆయనే చెప్పినాడు.
ఇప్పుడు తిరిగి వాళ్ళ మాట వాళ్ళే ఒకసారి చెక్ చేసుకోవాలి రికార్డు వాళ్ళు. సీఎం జగన్ సభల్లో కావచ్చు చాలా చోట్ల చెప్తున్నారు, పేదలకు పెత్తందారులకు ఈ ఎన్నికలు ఒక యుద్ధం అంటూ. ఎవరు పేదలు అంటారు, ఎవరు పెత్తందారులు? తెలుగుదేశం పార్టీని మెయిన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు మీరు బాగా గమనియండి, వాళ్ళే పెత్తందారులు. పేదలు ఎవరు? వైసీపీ పార్టీతో పాటు ఉండే వాళ్ళు ఎవరు? గ్రామ స్థాయిలో కానీ నగర స్థాయిలో కానీ బలహీన వర్గాలు, ఆర్థికంగా బలహీన వర్గాలు, అది కులాలకు సంబంధం లేకుండా ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ సోషల్గా కానీ ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్. అందుకనే గవర్నెన్స్ అనేది పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు కూడా ఫస్ట్, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనం ఒక ఇండ్లు ఉంటుంది, ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక పిల్లోడు బాగా చదువుకొని ఉంటాడు, మంచి ఉద్యోగం చేస్తుంటాడు. ఒక పిల్లోడు ఏ కారణం వల్లనో అంత ఐక్యం ఉండదు. సో ఒక మామూలు ఏదన్నా వ్యవసాయం ఏదన్నా చేసుకుంటారు. ఒక పిల్లోడు ఏ కారణం వల్లనో మనమేం కోరుకోము, సమ్ వైకల్యం ఉంటుంది. సో తల్లిదండ్రిగా మనం ఏం చేస్తాము, సమానంగా చూసుకుంటామా లేదా ఫస్ట్ మనము వైకల్యం ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆర్థికంగా వెనకబడి ఉండే చైల్డ్కు పిల్లవాడిని కానీ పాప కానీ సెకండ్ ఇచ్చి ఆల్రెడీ బాగున్నారు కదా వీళ్ళు చదువుకొని బాగుంటారు కదా వాళ్ళు చూసుకోవచ్చు కదా. సో ఈ పాలసీ మనం ఫాలో అయినాం అనమాట. చంద్రబాబు నాయుడు గారి పాలసీ అట్లా కాదు, ఈయన బాగున్నాడు కదా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఈయనతో ఐడెంటిఫై అయితే కానీ నాకు ఇంకా బాగుంటుంది అని చెప్పి వైకల్యం ఉండేతో వదిలిపెడతాడు. చదువుకోలేని ఏ కారణం వలన, చదువు లేకనో, తక్కువ చదువు లేకుంటే పుట్టుకతోనే ఇంటెలెక్ట్ లేక వల్ల పక్కన పడేస్తాడనమాట. తేడా ఇది. బుగ్గన గారు, ఒకప్పుడు డోన్ అంటే ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అసలు క్రైమ్ అనేది లేదు. ఇంకేదన్నా స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఏదన్నా జరిగి అప్పటికప్పుడు జరిగితే తప్ప క్రైమ్ అనేది లేదు. ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేసామన్నమాట. వన్, ఫ్యాక్షనిజము ఉండేదానికి పెరిగేదానికి చాలా వరకు కూడా ప్రజాప్రతినిధులు అండ్ సంబంధిత అధికారులు కొంతమంది కారకులు అవుతారనమాట. ఇంతకుముందు వీళ్ళు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఏం చేసినారంటే సింపుల్, ఒక ఊరికి పోయేది నేను కొట్లాట పెట్టేది, కొట్లాడి ఎవరన్నా వస్తే ఇంకా కొద్దిగా పెంచేది, డిపార్ట్మెంట్లను కొన్ని సంబంధిత డిపార్ట్మెంట్లను చేతిలో పెట్టుకునేది. ఆ తర్వాత ఏదైతే అగ్గిలో ఇంకా కొద్దిగా ఇది వేసినట్లు ఇంకా కొద్దిగా ఏదైనా పెట్రోల్ పోసేది, తద్వారా ఒక గ్రూప్ తయారు చేసేది, ఆ గ్రూప్ ద్వారా డామినేషన్ చేసేది, ఆ డామినేషన్ ద్వారా అక్కడ ఉన్న కాంట్రాక్ట్లు మంచి చెడ్డ పొందేది. ఇది ఇప్పుడు మనం ఆ సిస్టమే లేదు. డోన్ నియోజకవర్గంలో ఈసారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? అది పబ్లిక్ చెప్పాలి. ఫైనల్గా డోన్ నియోజకవర్గ ప్రజలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటారు? నిస్వార్థంగా ఒక ప్రజాసేవ, ఒక సామాజిక బాధ్యత అనే ఒక భావనతో 100 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 100 సంవత్సరాల ప్రజాసేవ ట్రాక్ రికార్డు కలిగిన ఒక కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి గత 30 సంవత్సరాలు నా చదువు ఇంకా కాకముందు నుంచి కూడా ప్రజల్లో ఉండి నేను మనస్ఫూర్తిగా వాళ్ళల్లో ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఈ నియోజకవర్గాన్ని నా సాయశక్తులా కృషి చేసి నా వంతు మరి అభివృద్ధి కోసం కానీ మంచి కోసం కానీ ఒక పద్ధతి కోసం కానీ పాటుపడ్డాను. కాబట్టి వాళ్ళు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించి కులాల మతాలకు అతీతంగా, ఆర్థిక స్తోమతకు అతీతంగా శాంతి భద్రతలు చాలా జాగ్రత్తగా కాపాడి అందరికీ సమానమైన అవకాశం ఇచ్చే దారిలో ప్రయాణం చేసినందువలన, పరిపాలన చేసినందువలన ప్రజలు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఆశీర్వదిస్తారనేది నేను అనుకుంటా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. ఇది డోన్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారితో స్పెషల్ లీడర్.